హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మార్క్ ను చూసేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ కనిపించారు. తన పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజే రెండో కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడటం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. తన కుమారుడి వయసు 7 ఏళ్లు అని, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే భవనం నిర్మిస్తున్న కార్మికులు స్పందించి కాపాడారని పవన్ పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిల్లు నిర్మించుకోనున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కన కొంత భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్ కు ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని పవన్ కు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్ కు రావచ్చని చెప్పారు. దీంతో సులువుగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అస్వస్థకు గురయ్యారు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చిదంబరం అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో తాజాగా చైనాపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% చేరాయి. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది సైద్ధాంతిక ముప్పు కాదని, అటువంటి వ్యాధులు మళ్లీ సంభవించే ప్రమాదం ఉందన్నారు. అయితే ఎప్పుడు అనేది ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ సంసిద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు. సినీ నటుడు మంచు మనోజ్ నివాసం వద్ద కారు చోరీకి గురైన ఘటనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు ఎస్ఐ హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ నార్సింగ్లోని మనోజ్ ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కారును అపహరించారని తెలిపారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ డ్రైవర్ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. తెలుగులో పలు సినిమాల్లో నటించి కమీడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సప్తగిరి వెల్లడించారు. తిరుపతిలో తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తామని సప్తగిరి చెప్పుకొచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.